హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు స్టడీ ట్యూట్స్. అండ్ ఈరోజు మనం క్యాలిక్యులస్ లాస్ట్ చాప్టర్ చూసుకున్నాం. అండ్ ఈ లాస్ట్ చాప్టర్ ఏంటిది డిఫరెన్షియల్ ఈక్వేషన్. అండ్ ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నుంచి మనకి ఒక 2 to 3 క్వశ్చన్స్ వస్తాయి ఎవ్రీ షిఫ్ట్. అండ్ అవి ఈజీగా కూడా ఉంటాయి. జస్ట్ నేను లైక్ ఇప్పుడు చెప్తా కదా, నేను చెప్పిన రూల్స్ అన్ని చూసుకొని వెళ్ళిపోండి, బస్ అయిపోతుంది. డిఫరెన్షియల్ ఈక్వేషన్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ డిగ్రీ అండ్ ఆర్డర్. డిగ్రీ అండ్ ఆర్డర్ అంటే ఇప్పుడు మన డిఫరెన్షియల్ ఈక్వేషన్ వచ్చేసరికి dy/dx ఈక్వల్స్ టు 2x+3 ఉంది అనుకుందాం. సో ఇది ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ కదా. సో ఇది ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇది డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఒక ఎగ్జాంపుల్ అనుకుందాం. అండ్ d² d2y/dx² ప్లస్ dy/dx హోల్ స్క్వేర్ ప్లస్ 3x dy/dx ఈక్వల్స్ టు 0 అనుకుందాం, లేదంటే 6 అనుకుందాం. ఓకేనా. ఇప్పుడు మనకి ఇది ఉంది చూసేదా, ఇది వచ్చేసరికి మనకి ఆర్డర్ అనమాట. లైక్ ఆర్డర్ ఎందుకు అంటామంటే చెప్తా అది కూడా. లైక్ ఇప్పుడు మనకి ఈ ఈక్వేషన్ లైక్ ఈ టర్మ్లో d²y/dx² ఉంది. అంటే ఇది లైక్ సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ ఉంది. అండ్ ఇక్కడ మనకి డిగ్రీ ఇది వచ్చేసరికి 2 ఉంది. అండ్ ఇక్కడ dy/dx ఉంది, అంటే d పవర్లో 1 ఉంది. అండ్ ఇక్కడ dy/dx ఉంది, అండ్ ఇక్కడ కూడా 1 ఉంది. సో ఇవన్నిట్లో హైయెస్ట్ నెంబర్ ఏంటిది 2 కదా. సో మనకి ఇక్కడ 2 ఉంది కాబట్టి, సో ఈ నెంబర్ది మన ఈ ఒక ఈక్వేషన్కి ఆర్డర్ వచ్చేసరికి 2 అనమాట. హైయెస్ట్ నెంబర్ వచ్చేసరికి లైక్ హైయెస్ట్ టర్మ్ 2 కాబట్టి హైయెస్ట్. సో మన ఆర్డర్ వచ్చేసరికి 2 అనమాట. 2 అయితే అండ్ మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, ఈ హోల్ డెరివేటివ్కి డిగ్రీ ఏంటిది 1, అండ్ ఈ హోల్ డెరివేటివ్కి 2, అండ్ ఈ డెరివేటివ్కి 1 కదా. సో మన ఏదైతే ఆర్డర్ ఉంటుందో ఆ ఆర్డర్కి డిగ్రీ ఏమైతుంటుందో మన డిగ్రీ అదనమాట. డిగ్రీ వచ్చేసరికి ఇక్కడ 1 ఇచ్చారు. అండ్ ఎట్ ది సేమ్ టైం ఒకవేళ రూట్లో ఇచ్చినప్పుడు ఏం చేద్దామంటే, ఇప్పుడు dy/dx హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు d²y/dx² పవర్ 1/2 ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఈ ఫ్రాక్షన్లో ఉండకూడదు అన్నమాట రూట్. ఈ 1/2 అంటే ఏంటిది రూట్ కదా. రూట్ ఏంటిది 1/2. అండ్ 1/3 ఎట్లా రాసుకోవచ్చు, క్యూబ్ రూట్ అనమాట అది. ఓకేనా. సో మనం దీన్ని ఎట్లా చేస్తామంటే, ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ తీసుకుంటాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ వేస్తాం మనకి dy/dx హోల్ పవర్ 4 ఈక్వల్స్ టు d²y/dx², అండ్ ఇక్కడ 2/2 వస్తుంది. సో 1 అవుతుంది. సో మనకి ఇక్కడ ఈ రెండిట్లో హైయెస్ట్ పవర్ వచ్చేసరికి ఈ డెరివేటివ్కి ఈ ఇదేమో సింగిల్ ఆర్డర్ డెరివేటివ్, అండ్ ఇది వచ్చేసరికి సెకండ్ ఆర్డర్ డెరివేటివ్. అండ్ సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ ఉంది కాబట్టి మనకి ఆర్డర్ వచ్చేసరికి 2 అనమాట. అండ్ సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ హైయెస్ట్ కాబట్టి ఇక్కడ మన ఉన్న ఈక్వేషన్లో, దెన్ దానికి ఆ డెరివేటివ్కి మనం డిగ్రీ చూసుకుంటే డిగ్రీ ఏముంది 1 ఉంది. సో డిగ్రీ వచ్చేసరికి 1 అనమాట. సో ఇట్లా చేసుకుంటాం మనం. అదేనా, ఇట్లా ఫ్రాక్షన్స్ ఉన్నా లేదంటే రూట్ ఉన్నా ఇట్లా చేసుకున్నాం. ఒకవేళ స్క్వేర్ రూట్ ఉంది అనుకోండి, అప్పుడు మనం స్క్వేర్తో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ వేస్తాం. ఒకవేళ క్యూబ్ రూట్ ఉంటే క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్ వేస్తాం. ఓకేనా. అర్థమైంది అనుకుంటే డిగ్రీ అండ్ ఆర్డర్ ఎట్లా ఫైండ్ చేయాలో అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ మనం ఫార్మేషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ చూస్తాం. ఇప్పుడు ఫ్యామిలీ ఆఫ్ కర్వ్ అంటే ఇప్పుడు మనకి y=mx ఉంది, y=mx ఉంది. అండ్ దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే మనకి డిఫరెన్షియల్ ఈక్వేషన్ వస్తుంది. మళ్ళీ ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని మనం ఇంటిగ్రేట్ చేస్తే మనకి ఫ్యామిలీ ఆఫ్ కర్వ్ వచ్చేసారంట అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని డిఫరెన్షియేట్ చేస్తాం. అండ్ గుర్తుపెట్టుకోండి ఒకటి, ఇక్కడ మనకి m అనేది ఒక ఆర్బిట్రరీ కాన్స్టెంట్ అనమాట. ఇక్కడ మనకి ఒకటే ఆర్బిట్రరీ కాన్స్టెంట్ ఉంది కాబట్టి మనం ఒకసారి డిఫరెన్షియేట్ చేస్తాం. మనకి ఇప్పుడు y=ax+bx² ఉంది అనుకోండి. మనకి ఇక్కడ 1 అండ్ 2 ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఉంది. 2 ఆర్బిటరీ కాన్స్టెంట్ ఉంటే మనం 2 టైమ్స్ డెరివేట్ చేస్తాం అనమాట.
అండ్ ఇక్కడ 1 ఉంది కాబట్టి మనం 1 టైం చేసాం. అంటే ఇక్కడ 1 సింగిల్ టైం డెరివేట్ చేస్తే dy/dx ఈక్వల్స్ టు m వచ్చింది. అంటే మనకి m వాల్యూ వచ్చింది. అండ్ ఇప్పుడు మనం డిఫరెన్షియేట్ చేస్తే మనకి కాన్స్టెంట్స్ ఉండకూడదు అనమాట డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో మనం ఏం చేస్తాం, ఈ m ప్లేస్లో dy/dx పెడతాం. లైక్ y ఈక్వల్స్ టు dy/dx ఇంటూ x అనమాట. సో మన డిఫరెన్షియల్ ఈక్వేషన్ వచ్చేసరికి ఇది అందరికి అర్థమైందంట. సరే దీనికి కూడా చేద్దాం మనం. దీనికి ఇప్పుడు 2 టైమ్స్ చేయాలి మనం. అంటే లైక్ ఇప్పుడు dy/dx ఈక్వల్స్ టు a ప్లస్ 2b ఉంది. ఓకే, అండ్ ఇప్పుడు మనం ఏని ఎట్లా రాసుకోవచ్చు, ఇంకొకసారి కూడా చేసుకుందాం. d² అపాన్ dx². ఇప్పుడు ఏమవుతుంది మనకి, గైస్ ఇక్కడ 2xb కదా. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది అంటే 2b ఒకటి మిగులుతుంది. సో మనకి b వాల్యూ వచ్చింది అండ్ a వాల్యూ కూడా వచ్చేస్తుంది. డోంట్ వరీ, అది కూడా. అంటే మనం ఇక్కడ ఏం చేస్తామంటే b వాల్యూ మనకి ఏమొచ్చింది, d² డివైడెడ్ బై dx². అండ్ ఇక్కడ మనకి ఏ వాల్యూ లైక్ b వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేసుకుందాం. ఏమైతే అప్పుడు dy/dx ఈక్వల్స్ టు a ప్లస్ 2x d² అపాన్ లైక్ 2² లైక్ 2x d² అపాన్ dx². అండ్ ఇక్కడ 2 ఉంది కదా, 2 గెట్స్ క్యాన్సిల్. అండ్ మనకి ఏ వాల్యూ కూడా వచ్చేస్తుంది అనమాట. ఏమైతే మనకి a can be written as dy/dx మైనస్ x d² అపాన్ dx² అనమాట. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ y లైక్ a అండ్ y ప్లేస్లో పెట్టుకుంటాం. y ఈక్వల్స్ టు a ఏంటిది dy/dx ఇంటూ లైక్ మైనస్ x మైనస్ d² డివైడ్ బై dx² ఇంటూ x ప్లస్ b ఏంటిది మనకి d² అపాన్ 2 ఇంటూ dx² ఇంటూ x² అనమాట. సో మనకి ఇది వచ్చింది. సో మనం ఇట్లా చేసుకుంటాం అనమాట. ఓకేనా గైస్, అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఓకేనా, ఎగ్జాంపుల్ ఏముంది మనకి ఇక్కడ ఒక ఫైండ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆఫ్ కర్వ్. అండ్ మన కర్వ్ ఏమి ఇచ్చిండు, y² ఈక్వల్స్ టు 4a ఇంటూ x ప్లస్ a. ఇప్పుడు మనం లైక్ దీన్ని మనకి ఇక్కడ ఒక కాన్స్టెంట్లో ఏమో ఒకటే ఉంది, ఏ ఒకటి ఉంది కదా. సో మనం ఏం చేస్తాము, 1 టైం డిఫరెన్షియేట్ చేస్తాం. డిఫరెన్షియేట్ ఒకసారి చేస్తే మనకి ఏమవుతుంది, 2y dy/dx ఈక్వల్స్ టు, అండ్ ఇక్కడ x పవర్ 1 ఉంది కాబట్టి మనకి ఏమవుతుంది అంటే 4a వస్తుంది అనమాట. అండ్ మనం 4a ప్లేస్లో ఇది పెట్టేసుకుంటాం. ఇది 4a ప్లేస్లో పెట్టుకుంటే y² ఈక్వల్స్ టు 2y dy/dx పెట్టాం. అండ్ ఏ ప్లేస్లో మనం ఏం చేస్తాం, ఏ అంటే మనకి ఇక్కడ ఏ కూడా ఉంది కదా, ఏ ప్లేస్లో ఏం చేస్తామంటే మనం ఇక్కడ 2 4 కదా. సో మనం ఏం చేస్తామంటే y/2 ఇంటూ dy/dx చేసుకుంటాం. అంటే మనం ఇంటూ x ప్లస్ y/2 ఇంటూ dy/dx అనమాట. సో అర్థమైంది అనుకుంటాం. సో మనం దీన్ని ఇట్లా సాల్వ్ చేస్తాం. ఓకే గైస్, అర్థమైనా గైస్. మనకి నెక్స్ట్ వచ్చేసరికి వేరియబుల్ సెపరేట్ మెథడ్. అండ్ ఇది యూజ్ చేసుకొని మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క జనరల్ సొల్యూషన్ ఫైండ్ చేస్తాం. అండ్ ఫస్ట్ మనం ఇది లైక్ రెడ్యూసిబుల్ వేరియబుల్ సెపరబుల్ ముందు కాకుండా ఇప్పుడు అసలు మనం వేరియబుల్ సెపరబుల్ మెథడ్ ఎట్లా యూజ్ అవుతుందో చూసుకుందాం. లైక్ సింపుల్గా నార్మల్ చాలా ఈజీ. ఏమన్నా dy/dx ఈక్వల్స్ టు xy ఉంది అనుకుందాం. ఓకేనా, ఇట్లా xy ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ x టర్మ్స్ అన్ని ఒక సైడ్ అండ్ y టర్మ్స్ అన్ని ఒక సైడ్. అప్పుడు మనం y టర్మ్స్ని ఒక సైడ్ చేసుకుంటే మనకి ఏమవుతుంది, dy/y ఈక్వల్స్ టు x ఇంటూ dx అయింది. అండ్ దీని తర్వాత ఇంటిగ్రేట్ చేస్తాం. నాకు తెలిసినంత మీకు 11 12 చదివే ఉంటారు స్టిల్. మళ్ళీ ఏంటిది, ఇప్పుడు ఇంటిగ్రేట్ చేసాం అనుకోండి. దీన్ని ఏమవుతుంది, lny ఈక్వల్స్ టు x²/2 ప్లస్ c అవుతుంది. సో మనం వేరియబుల్ సెపరేబుల్ మెథడ్ ఇట్లా యూజ్ చేసుకుంటాం. సో ఇది అర్థమైంది అనుకుంటా. అండ్ యాక్చువల్గా వేరియబుల్ సెపరేబుల్ మెథడ్ అయితే, అండ్ ఇంకో దాంట్లో ఫస్ట్ టైప్ అంటే ఇప్పుడు ఇట్లా ఓన్లీ ఇదే ఉంది కాబట్టి ఇట్లయితే ఓకే. బట్ మనకి ఇక్కడ చూడండి రెడ్యూసిబుల్
వేరియబుల్ సెపరబుల్ మెథడ్ అనమాట. అంటే మనకి డైరెక్ట్ ఇట్లా అయిపోదు, లైక్ ఎక్స్ వై ఇట్లా టర్మ్స్ డివైడ్ అవ్వలేనప్పుడు మనకి ఒకవేళ ఇట్లా ఉంది అనుకోండి, ఒకవేళ డివై బై డిఎక్స్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి అంటే లైక్ ఒక లీనియర్ ఫంక్షన్ ఉంది అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే తెలుసా, ఇది ఉంది చూసారు, దాన్ని టీకి ఈక్వేట్ చేసుకుంటాం. ఓకేనా, లైక్ ఇప్పుడు డివై బై డిఎక్స్ ఈక్వల్స్ టు 2x లైక్ 2x మైనస్ 5 ప్లస్ 2x మైనస్ 5 ఉంది. సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే లైక్ 2x మైనస్ వైని టీ పుట్ చేసుకుంటాం. అప్పుడు దీన్ని డిఫరెన్షియేట్ చేస్తాం. డిఫరెన్షియేట్ చేస్తే మనకి ఏమొస్తుంది ఇక్కడ, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తాం కాబట్టి డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే మనకి ఇక్కడ వచ్చేది 2 అనమాట. ఓకేనా, 2 మైనస్ లైక్ ఇది వచ్చేసరికి డివై బై డిఎక్స్ ఈక్వల్స్ టు డిటి అనమాట. ఓకేనా, డిటి వస్తే మనం ఏం చేస్తాం ఇప్పుడు డివై ప్లేస్లో ఒక్క నిమిషం, అండ్ ఇక్కడ మనకి డివై బై డిఎక్స్ వాల్యూ ఏంటిది 2y మైనస్ డిటి బై డిఎక్స్ ఈక్వల్స్ టు డివై బై డిఎక్స్. సో మనం డివై బై డిఎక్స్ ప్లేస్లో ఇది పెడతాము, ఏంటిది 2y మైనస్ సారీ 2y లేదు కదా ఇక్కడ, 2 మైనస్ వెయిట్ గైస్ 2 మైనస్ డిటి బై డిఎక్స్ ఈక్వల్స్ టు టీ పెట్టాం. అండ్ గైస్ ఇప్పుడు మనం ఇక్కడ టీ పెట్టేసిన తర్వాత మనకి ఇట్లా సింప్లిఫై అయిపోయింది కదా. సింప్లిఫై అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు ఇంకా నార్మల్గా వేరియబుల్స్ సెపరబుల్ మెథడ్ యూజ్ చేసుకొని సాల్వ్ చేసుకుంటే మనకు ఒక ఈక్వేషన్ వచ్చేస్తుంది. అండ్ దెన్ ఒకవేళ గైస్ ఇప్పుడు మనకి ఈ ఫార్ములా ఉందనుకోండి, ఒకవేళ ఇట్లా లీనియర్ అపాన్ లీనియర్, ఇది లీనియర్ కదా, క్వాడ్రాటిక్ కాదు, సో లీనియర్ అపాన్ లీనియర్ ఉందనుకోండి, డివై బై డిఎక్స్ ఈక్వల్స్ టు a1x ప్లస్ b1y ప్లస్ c1 డివైడ్ బై a2x ప్లస్ b2y ప్లస్ c2. అండ్ అప్పుడు మనకి ఇది ఒక కండిషన్ ఇట్లా ఉంటే, అప్పుడు మనకి ఈ b1 ప్లస్ a2 అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ కింద డినామినేటర్లో, అప్పుడు ఈ లైక్ ప్లస్ యాడ్ చేసుకుంటే మనకి 0 వచ్చింది అనుకోండి, మనం ఏం చేస్తామంటే డివైతో లైక్ క్రాస్ మల్టిప్లై చేసుకుంటాం. డివై a2x లైక్ a2x ప్లస్ b2y ప్లస్ e2 ఈక్వల్స్ టు dx ఇంటూ a1x ప్లస్ b1y ప్లస్ c1. అప్పుడు మనకు ఒకటి వస్తుంది. వచ్చిన తర్వాత మనం ఏం చేసుకుంటాం, లైక్ సపరేట్ అయిపోతుంది. అప్పుడు మనం సేమ్ వేరియబుల్ సెపరబుల్ మెథడ్ యూజ్ చేసుకొని సాల్వ్ చేసుకుంటాం అనమాట. ఓకేనా, అర్థమైంది అనుకుంటా గైస్. లెట్స్ గెట్ ఇన్ టు అనదర్ టాపిక్. అండ్ ఇప్పుడు మనం హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ చూసుకుంటాం. హోమోజీనియస్ అంటే ఏంటిది అసలు, ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఆర్ వై అనే ఒక ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్ ఎక్స్ స్క్వేర్ వై ప్లస్ ఎక్స్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ఏదో ఈక్వల్స్ టు 0. సో మనకి ఒకటి అబ్ చేసిరా, ఇక్కడ 2 ప్లస్ 1 ఏంటిది 3 కదా, ఇక్కడ పవర్లో ఉన్నది డిగ్రీ 3, అండ్ ఇక్కడ కూడా 1 ప్లస్ 2 3, అండ్ ఇక్కడ కూడా 3 ఉంది, లైక్ ఇక్కడ కూడా 3 ఉంది. అండ్ మనకి అన్ని పవర్స్ 3 ఉంది కాబట్టి, సో దీన్ని హోమోజీనియస్ ఈక్వేషన్ అనుకుంటాం. మనకి ఇట్లా అర్థం కాకపోతే మనం ఏం చేస్తామంటే ఈ ఎక్స్ అండ్ వై ప్లేస్లో మనం లైక్ ఎక్స్ ప్లేస్లో ల్యాండా ఎక్స్ పెడతాం, అండ్ వై ప్లేస్లో ల్యాండా వై పెడతాం. అప్పుడు మనకి ఏమవుతుంది, ల్యాండా స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ల్యాండా వై ప్లస్ ల్యాండా ఎక్స్ అండ్ ల్యాండా స్క్వేర్ వై స్క్వేర్ ప్లస్ ల్యాండా క్యూబ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ ల్యాండా క్యూబ్ వై క్యూబ్ ఈక్వల్స్ టు 0. అండ్ ఇక్కడ ల్యాండాని మనం లైక్ ఏమవుతుంది, పవర్స్ బేసెస్ సేమ్ అండ్ పవర్ ఏమవుతుంది యాడ్ అవుతాయి. ల్యాండా క్యూబ్ ఎక్స్ స్క్వేర్ వై ప్లస్ ల్యాండా క్యూబ్ ఎక్స్ వై స్క్వేర్ ప్లస్ ల్యాండా క్యూబ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ ల్యాండా క్యూబ్ వై క్యూబ్ ఈక్వల్స్ టు 0. అండ్ మనం ఫర్దర్గా ఇప్పుడు ల్యాండా క్యూబ్ని తీసేసుకున్నాం అనుకో కామన్, మనకి ఇది వస్తుంది కదా, ఏమొస్తుంది ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈక్వల్స్ టు 0. అంటే
ఇది 3 అనేది ప్రతి దాంట్లో సేమ్ ఉంది ప్రతి టర్మ్లో. సో అందుకని ఇది హోమోజీనియస్ ఈక్వేషన్. అండ్ హోమోజీనియస్ మీకు అర్థమైంది అనుకుంటే, హోమోజీనియస్ అయితే మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఈ y ప్లేస్లో మనం విఎక్స్ పెడతాం. విఎక్స్ పెట్టుకుంటే అప్పుడు మనకి ఏమవుతుంది గైస్, అవండి క్లియర్ చేసేస్తా. మీకు అర్థమైంది అనుకో హోమోజీనియస్ ఏంటిదో. సో ఒకవేళ హోమోజీనియస్ ఈక్వేషన్ ఉంటే మనకి మనం ఏం చేసాం, దీన్ని డిఫరెన్షియేట్ చేసుకుంటాం విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. అండ్ గుర్తుపెట్టుకోండి మనకి ఇక్కడ వి వచ్చేసరికి వేరియబుల్ అనమాట. వి వేరియబుల్, ఎక్స్ ఓకేనా, వి వేరియబుల్. సో మీరు వితో అది కాన్స్టెంట్ కాదు. సో మీరు ఏం చేస్తాం ఇప్పుడు డిఫరెన్షియేట్ చేస్తే dy/dx ఏమొస్తుంది, ఇక్కడ దీన్ని ఇప్పుడు చేస్తే మనకి వి లైక్ వీని నార్మల్గా బయటకి తీసుకుంటే లైక్ యూవి ప్రొడక్ట్ చేసుకుంటాం. అండ్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ 1 వస్తుంది ప్లస్ ఎక్స్ నార్మల్ తీసుకుంటే dv/dx. సో మనకి dx వచ్చింది అండ్ లైక్ dx వాల్యూ వచ్చింది అండ్ వై ప్లేస్లో మనం vx పెట్టుకున్నాం. గుర్తుపెట్టుకోండి v వచ్చేసరికి వేరియబుల్, కాన్స్టెంట్ కాదు, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏంటిది, మనకి ఏమి ఇచ్చారు, x² dy మైనస్ xy మైనస్ y² dx ఈక్వల్స్ టు 0. అండ్ ఇప్పుడు చూడండి మీరు ప్రతి ఒక్క టర్మ్లో సేమ్ డిగ్రీ ఉంది. చూడండి ఇక్కడ ఎక్స్లో 1 ఉంది అండ్ వైలో ఉంది. సో ఇది 2 అవుతుంది, 1 + 1 2 అండ్ y² 2. మనం ఫస్ట్ dy/dx ఫామ్లో రాస్తున్నాం. ఓకేనా, x² dy/dx x² dy ఈక్వల్స్ టు మనం అటు పంపించుకుందాం. అప్పుడు ఏమవుతుంది, xy మైనస్ y² dx అవుతుంది. అండ్ మనం ఇప్పుడు dxని కింద పంపిస్తున్నాం అండ్ ఇది పంపిస్తున్నాం. అప్పుడు dy/dx ఈక్వల్స్ టు xy మైనస్ y² డివైడెడ్ బై x² అనమాట. అండ్ మనం ఇందాక చూసుకున్నాం కదా ఏంటిది, y ఈక్వల్స్ టు vx పెట్టుకున్నాం. అండ్ దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే dy/dx ఈక్వల్స్ టు v ప్లస్ x dv/dx. సో మనం dy/dx ప్లేస్లో v ప్లస్ x dv/dx ఈక్వల్స్ టు అండ్ y ప్లేస్లో vx మైనస్ y ప్లేస్లో vx, y² ఉంది కాబట్టి v² x² అవుతుంది డివైడెడ్ బై x². అండ్ ఇప్పుడు చూడండి x టర్మ్స్ క్యాన్సిల్ అవుతాయి. చూడండి x ఇంటూ x² అవుతుంది అండ్ ఇక్కడ x² ఉంది అండ్ ఇక్కడ x². సో క్యాన్సిల్ అయిపోయింది గైస్. ఇట్లా చేసింది బాబు మనకి. అండ్ ఇక్కడ మనకి మైనస్ లైక్ v మైనస్ v² మిగిలింది. అండ్ ఈ vని కూడా అటు పంపించుకుంటే మనకి x dv/dx ఈక్వల్స్ టు v మైనస్ v² మైనస్ v అండ్ ఈ మైనస్ ప్లస్ v పోయి అండ్ మనం ఇక్కడ ఏం చేద్దాం, ఇది పంపించుకుందాం. ఇది పంపించుకుంటే dv/v² ఈక్వల్స్ టు మైనస్ dx/x. అండ్ ఇది మనం లైక్ v⁻²ని చేసుకుంటే మనకి ఏమొస్తుంది బై v⁻²ని చేసుకుంటే మనకి వచ్చేది ఇంటిగ్రేషన్ చేసుకుంటే మనకి ఏమొస్తుంది v⁻1 డివైడెడ్ బై -1. సో మనకి ఇక్కడ వచ్చేది ఏంటి, -1/v ఈక్వల్స్ టు ln x ప్లస్ c అనుకున్నాం. సో మనకి v వాల్యూ వచ్చేసరికి y/x కదా. y/x అంటే ఇది ఇక్కడ పెడితే మనకి x/y అవుతుంది. సో మైనస్ x/y ఈక్వల్స్ టు ln x ప్లస్ c. ఓకేనా, మన ఆన్సర్ వచ్చేసరికి ఇది. అండ్ మనం ఇప్పుడు పాజిటివ్గా చేసుకుంటే లైక్ మన ఆన్సర్ ఇట్లా సింప్లిఫై అవుతుంది, y ln x ప్లస్ cy ప్లస్ x ఈక్వల్స్ టు 0. ఓకేనా, ఇట్లా కూడా రాసుకోవచ్చు. సో మనం ఇట్లా సాల్వ్ చేస్తున్నాం అనమాట. ఓకేనా గైస్, అర్థమైనా? నెక్స్ట్ ఇప్పుడు మనం లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ చూసుకుందాం. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే మనకి ఇట్లా ఇప్పుడు ఇక్కడ ఏ
a naught d power n y upon d into like dx power n plus a1 d power n minus 1 into y upon dx power n minus 1 plus so on అండ్ లాస్ట్లో వచ్చరికి n into y అనమాట. అంటే మనకి ఇప్పుడు ఏ అంటే లైక్ ఏ అనేటివి a1 a2 అండ్ సో ఆన్ an వచ్చేసరికి మనకి ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ అనమాట. ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ అనమాట. లైక్ ఏ నాట్ ఈక్వల్స్ టు ఎక్స్. లైక్ ఇప్పుడు మనకి a1 వచ్చేసరికి ఇట్లా ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x అట్లా టర్మ్స్లో ఉంటుంది. అండ్ ఇవి మళ్ళా మనకి కోఫిషియన్స్ ఆఫ్ ఈ డెరివేటివ్స్ అనమాట. ఓకే గైస్. అండ్ మనకి ఇక్కడ డిగ్రీలో ఏం లేవు, డిగ్రీలో 1 ఉంది కాబట్టి చూడండి ప్రతి దాని డిగ్రీలో 1 ఉంది. సో అలాంటప్పుడు అయితే లీనియర్ అవుతుంది. సో అందుకని లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటున్నాం మనం. ఓకేనా. అండ్ ఇన్ ది సేమ్ వే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ అండ్ మీకు లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అర్థం అనుకోండి. అప్పుడు మనకి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ అంటే మనం ఇట్లాంటి ఫార్ములా తెచ్చుకోవాలి. ఇట్లా dy/dx ప్లస్ p ఇంటూ xy అంటే ఒక ఎక్స్ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ లైక్ ఎక్స్ స్క్వేర్ వై ఇట్లా వైతో మల్టిప్లై అవుతూ ఒకటి ఉండాలి ఒకట. అండ్ నార్మల్గా ఎక్స్ ఉండాలి. లైక్ ఇప్పుడు ఎట్లా అంటే dy/dx ప్లస్ 2xy ప్లస్ ఎక్స్ స్క్వేర్ లైక్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ఉండాలి. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అని ఒకటి ఉంటుంది. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని పైన చేస్తాం. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏం చేస్తాం, ఈ పవర్ ఇంటిగ్రల్ ఆఫ్ ఇది ఏదైతే టర్మ్ ఉందో ఇది వచ్చరికి పి ఆఫ్ ఎక్స్ని మనం లైక్ ఇంటిగ్రేట్ చేసుకుంటాం. ఏంటిది 2x dx. అప్పుడు మనకి ఏమవుతుంది, పైన వచ్చేది ఈ పవర్లో మనకి ఏమొస్తుంది, ఎక్స్ స్క్వేర్ వస్తుంది. ఎక్స్ స్క్వేర్ అయితే అంటే మనకి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వచ్చరికి ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ అనమాట. సో ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ అయితే మనం ఇప్పుడు y ఇంటూ అంటే లైక్ y ఇంటూ మనం ఏం చేస్తాం అప్పుడు y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ లైక్ ఇప్పుడు ఇక్కడ ఉంది కదా y ఇంటూ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ ఎక్స్ స్క్వేర్ అండ్ హోల్ డిఎక్స్. ఈ హోల్ టర్మ్ని లైక్ ఇంటిగ్రేట్ చేసుకుంటాం. దాని తర్వాత మీకు ఇంకా లైక్ ఇంటిగ్రేట్ చేయడం వచ్చాను కూడా ఇంటిగ్రేట్ చేస్తే మనకి y వాల్యూ వచ్చేస్తుంది అనమాట. మనకి చాలా రేర్గా వస్తుంది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ నుంచి. మీ డోంట్ వరీ. ఓకే. అండ్ మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్ చాప్టర్ ఉంటే మన సిలబస్ ప్రకారం. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు లైక్ కమెంట్ చేయండి. అర్థం కాకపోతే లేదంటే నేను ఏమైనా ఎర్రర్ చేసి ఉంటే కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టుంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి వెళ్ళిపోతుంటే షేర్ చేయండి, అండ్ నాకు సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. సైనింగ్ ఆఫ్ స్టడీ వ్యూ.